హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. ఇది ఈరోజు వ్లాగ్. ఇది మార్నింగ్ దేవుడి దగ్గర దీపారాధన అది చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నేను బ్రెడ్ ఆమ్లెట్ అది చేశాను. ఇంకో బర్నర్ మీద టీ పెట్టుకోవడానికి పాలది పెట్టాను. ఈ లోపల మా హస్బెండ్ బయటకు వెళ్తానంటే తనకి ఫాస్ట్గా ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేసాను తనకి. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను బ్రెడ్ ఆమ్లెట్. అలాగే నైట్ నేను చపాతీ చేశాను. నైట్ చపాతీ చేసింది కాకుండా ఇంకా కొంచెం పిండి మిగిలితే మార్నింగ్ మా బాబుకి చపాతీ చేసి పెట్టాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకున్నా. ఈ లోపల పాలు బాబుకి పెట్టాను. అవి కాగిపోయిన తర్వాత బాబుకి కలిపిచ్చేసాను. హస్బెండ్ మార్నింగ్ ఫ్రెష్ టు హోమ్ నుంచి 1 kg చికెన్ ఆర్డర్ పెట్టారు. చికెన్ రాగానే నేను నీట్గా క్లీన్ చేశాను. నేనైతే క్లీన్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒక 10 to 15 minutes అలా సాల్ట్ వాటర్లో చికెన్ ఉంచుతాను. కర్రీకి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల మా హస్బెండ్ ఏం చేస్తున్నారని చూస్తారు. ఆయన రాకాసి మూవీ చూస్తున్నారు. రేపు మార్నింగ్ టిఫిన్కి నేను మినపప్పు నానబెట్టాను. రేపు ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని మినపప్పు నానబెట్టాను. 1 గ్లాస్ పప్పు నేను నానబెట్టుకుంటే నాకు 3 days అయితే నాకు టిఫిన్కి ఇంకా ఆలోచించుకోక్కర్లేదు. చక్కగా 3 days నాకు టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకరోజు ఇడ్లీ వేస్తాను, ఇంకొక రోజు అయితే అట్ల కింద వేస్తాను, మూడో రోజు నాడు పొంగడాల కింద వేస్తాను. ఈ లోపల ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అది వేసుకున్నాను. ఆనియన్స్ బాగా మగ్గాలి. ఈ లోపల ఆనియన్స్ మగ్గేంత వరకు మా హస్బెండ్ ఏం చేస్తున్నారని మళ్ళీ హాల్లోకి వెళ్ళి చూసేసరికి బాగా ఇంట్రెస్ట్గా మూవీ చూస్తున్నారు మా హస్బెండ్. ఈ లోపల నేను కర్రీలోకి కావాల్సిన మసాలా దినుసులన్నీ నేను అవి తీసుకుని ఒక్కసారి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన మసాలా దినుసులన్నీ నేను మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఈ లోపల ఆనియన్స్ కూడా మగ్గినాయి. మగ్గిన తర్వాత నేను చికెన్ కూడా వేసుకున్నాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనకి కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఇంకేమన్నా వాటర్ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. అది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు కారం అది కూడా వేసుకుని, కర్రీ మనం గ్రేవీగా చేసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇందాక మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది పేస్ట్ కింద చేసుకున్నాం కాబట్టి మనకి ఎంత మసాలా కావాలో అంత కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి. ఈ లోపల నేను గారెలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్కన. ఇది నిన్న సాటర్డే నేను సాంబార్ చేశాను. సాంబార్కి అయితే నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసాను. ఆనపకాయ, ములక్కాడ, బెండకాయ, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ వేసుకున్నా. పప్పు ఉడికించుకున్న తర్వాత నా దగ్గర కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ పప్పులో వేసాను. వెజిటేబుల్స్ అన్నీ దాంతోపాటు పక్కన మనం చింతపండు పులుసు కూడా పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మనకు కావాల్సినంత వాటర్ వేసుకుని దాంట్లోకి ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని ఒక 2-3 పొంగులు బాగా వచ్చిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసాను. చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అనేది. 5 to 10 minutes బాగా మరిగిన తర్వాత సాంబారు మనకి దాంట్లోకి కావాల్సినంత నేనైతే 1 or 2 spoons సాంబార్ పొడి వేసాను. నా దగ్గర 1 or 2 spoons సాంబార్ పొడి ఉంది. సాంబార్ పొడి వేసిన తర్వాత ఒకసారి గరిటతో చక్కగా కలుపుకోవాలి. ఇన్ కేస్ సాంబార్ పొడి లేకపోతే ఒక 2 spoons ధనియాల పొడి వేసిన సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ లోపల నేను కావాల్సిన పోపు అది ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను సాంబార్కి. ఇంకా నేను మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కూడా చేశాను. ఇది మామిడికాయ కొబ్బరికాయ పచ్చడిలోకి కూడా పోపు అది రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా రెండిట్లోకి నేను పోపు అది వేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే సాటర్డే నేను పెరుగు మీద నుంచి వచ్చిన మేగడంతా లాస్ట్ 15 days నుంచి వచ్చిందంతా నేను కలెక్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అది నేను ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో నేను కొంచెం కూలింగ్ వాటర్ వేసి చల్లగవ్వతో 5 to 10 minutes బాగా కొట్టాను. కొట్టేసరికి వెన్నంతా ఇలాగా తేరుకుంది. ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్